ఉండబోతోందని చెప్పారు. అలాగే పుష్కరాలు మనం గమనించినట్లయితే ఈ పరాభవనామ సంవత్సరంలో యమునా నది పుష్కరాలు వస్తున్నాయి. యమునా నదికి పుష్కరాలు రావడం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. అందులో ఈ సంవత్సరం వచ్చేటటువంటిది యమునా నది పుష్కరాలు. సుమారుగా అది మనకి బృందావనం దగ్గర అక్కడ ఉన్నది. 26/5/2026న బహుళ ఏకాదశి దగ్గర నుంచి మరి జూన్ 2వ తారీఖు నుంచి ఈ యొక్క గురుడు మరి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటిదాకా గురుగ్రహ సంచారం మనకి మిథున రాశిలో జరిగింది. ఎప్పుడైతే ఆ గురుడు మారుతాడో అప్పుడు నదికి పుష్కరాలు వస్తాయి. ఆ నది పుష్కరాలు మనకి యమునా నదికి ఈ సంవత్సరం జరగబోతూ ఉన్నాయి. ఈ విధంగా మనం నవనాయకుల యొక్క ఫలితాలు మనం చెప్పుకున్నాం. ఇక మనం గ్రహణాలు చూసినట్లయితే సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం ఆగస్టు 12వ తారీఖు ఈ సంవత్సరంలో సూర్యగ్రహణం ఉంది. పరాభవనామ సంవత్సర ఆషాఢ బహుళ అమావాస్య రోజున గ్రహణం ఏర్పడబోతూ ఉంది. ఈ గ్రహణం భారతదేశంలో కొద్దిగా మాత్రమే కనపడుతుంది. మొన్నట్లాగా యూరప్, ఆసియా లాంటి దేశాల్లో, ఆఫ్రికా, అమెరికా, అలాగే అట్లాంటిక్ లాంటి దేశాల్లో బాగా ఎక్కువగా కనపడుతుంది. మరి పుచ్చం అంటే చాలా కొద్దిగా సమయం మాత్రమే ఇండియాలో కనబడుతున్నప్పటికీ ఆ రోజు గ్రహణం తాలూకు ఉండే విషయాలు మాత్రం అందరూ పాటించాలి. అలాగే ఆగస్టు 27వ తారీఖు శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజున ఖండగ్రాస చంద్రగ్రహణం అని ఏర్పడబోతుంది. ఖండగ్రాసం అంటే మన భారతదేశానికి అతి దగ్గర సమీపంలో ఈ గ్రహణం జరుగుతుంది. అంటే దానివల్ల మనకి సుమారు మన గంటల తేడాలో ఉన్నాం మనం. అటువంటి దేశాల్లో వచ్చినప్పుడు మన మీద కూడా కొంత ప్రభావాలు పడతాయి. వేరే ఖండం అయినప్పటికీ ఆ కిరణములు మన మీద పడుతూ ఉండడం వల్ల మనకి కూడా ఆ యొక్క ఇబ్బందులు కలుగుతాయని చెప్తున్నారు. అది శ్రావణ మాసంలో శుద్ధ పూర్ణిమ, మనం రాఖీ పూర్ణిమ అని జరుపుకుంటాం. ఆ రోజున గ్రహణం ఏర్పడింది ఆగస్టు 27వ తారీఖు. ఆ తర్వాత కంకణాకార సూర్యగ్రహణం అని మనకి 2027లో మళ్ళీ జనవరిలో ఫిబ్రవరి 6వ తారీఖు ఇది ఏర్పడబోతుంది. పుష్య బహుళ అమావాస్య, పుష్యమాసంలో అంటే చివరి భాగంలో ఇది ఏర్పడబోతుంది. దీన్ని కంకణాకార సూర్యగ్రహణం అంటారు. ఇది కూడా మన దేశంలో తక్కువగానే కనపడుతూ ఉంటుంది. అయితే దగ్గరలో ఉండడం వల్ల ఇది కూడా మనం పాటించాలి. ఇక మనం మన దేశంలో ఉండేటటువంటి ముఖ్యమైన అంశాల్లో మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కాబట్టి ఇక మనం రాశి ఫలాల్లోకి వెళ్తే